జగిత్యాల జిల్లా కేంద్రం కృష్ణానగర్లోని ఉమాశంకర గార్డెన్స్ లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు మంచిర్యాల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర చర్మచే ఎంతో వినసొంపుగా జరుగుతున్న విష్ణు పురాణం ఈ రోజు బుధవారం 3వ రోజుకు చేరింది. ఉదయం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, కలశ నిత్యారాధన, యాజమాన్యం చేత అష్టోత్తర శతమానార్చన సహిత వ్యాసపీఠ ఆరాధన అనంతరం బుర్రా భాస్కర చర్మచే పురాణ అమృత వాక్కుల ప్రవచనం ఎంతో అద్భుతంగా సాగుతుంది. కలశ నిత్య ఆరాధన, అష్టోత్తర శతనామావళి పూజలో సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, శ్రీదేవి దంపతులు కూర్చున్నారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు ఊటూరి అశోక్ బాబు, రమాదేవి, ఊటూరి ఓంకార్, నవత దంపతులు మరియు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు వచ్చిన అతిథులు అందరికీ అల్పాహారం ప్రసాదాలు అందించారు. అడుగుతూ అడగంతే गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी त्रिवेणी सन्निधिं कुरु आनिन्दने यौम्य मोक्षणे स्मन् भूमिय प्रोक्षणे स्मन् पूजाद्रव्यानेन्द्रो अपवित्र पवित्रो वा सर्वावस्था अन्नतो विवा स्मरे सुन्दरीकाक्षुद्वास्याभ्यन्तरश्रुतिः आलो निर्विघ्नकर्ता श्रीमन्महागणाधिपति गौरी आराधनं च कर्म करिष्ये इति संकल्प्य अक्षरं स्मरन् अंदर కూడా అక్షరం తీసుకొని చెప్పిందను వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ మంత్రం శ్రీగణేశాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దక్షిణాది జవామాని जंबो फलसार भक्षणं उमारुदं शोक
వినాశ హారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం సర్వ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే కోరిక గణపతి గౌరీ కోరి అక్షరం నమస్కారామి అనేన యథానం గణేశాంబిక దేవత సుప్రీత ప్రసన్నావరదా భవతు అక్షరం కంకణాలు కట్టుకోవడం కాదు కంకణాలు మేము కడతాం. నది అంటే అగ్ని జ్వాలలను కప్పుతుంది. ఎవరు కక్కేది? ఆ వాసులు. అగ్ని జ్వాలలు కక్కబడుతున్నాయి. ఆ కారణం చేత తల వైపు పట్టుకున్నటువంటి రాక్షసులకు ఈ అగ్ని జ్వాలలు తగిలి శరీరం అంతా కాలిపోతుంది. ఇప్పుడు అనుకున్నారు వాళ్ళు ఏమని, అనవసరంగా వాళ్ళతో పోట్లాడి తోక వైపు వాళ్ళను పంపించి తల వైపుకు మనం వచ్చాక ఇప్పుడు ఈ బాధ భరించలేకుండా ఉన్నాము. ఇప్పుడు మనకేమర్థమైంది? దీనివల్ల ఆలోచించకుండా ఆవేశంతో నేను చాలా గొప్ప, నేను చాలా గొప్ప అని ఆంగ్లంలో పదం ఉన్నదండి, ఈగో అంటారు. ఏమంటారు? ఈగో అంటే అర్థం ఏమిటో తెలిసిన స్వ అతిశయము అని అర్థం. నేను చాలా గొప్పవాడిని, నన్నందరూ గౌరవించాలి, నన్నందరూ పిలవాలి, నన్నందరూ గుర్తించాలి, నన్నే అందరూ సన్మానించాలి. ఇటువంటి ఆలోచనలన్నీ దాన్ని ఏమంటారు అంటే ఈగో లేదా స్వాతిశయము, స్వ అతిశయము. నువ్వెట్లా అయితే అనుకుంటున్నావో అవతల వ్యక్తి కూడా అలాగే అనుకుంటాడు కదండి. నీ కింద వాడు పనిచేయాలి అనుకుంటున్నావు, అదేవిధంగా అతను కూడా నా కింద ఇతను పని చేయాలి అని అనుకుంటాడు. ప్రతి ఒక్కరిది ఒకే ఆలోచన ఉంటుంది. నీవు మాత్రం గొప్ప, నేను మాత్రం పనికిరాను అని అనుకుంటే కుదరదు. నేనే గొప్ప, నువ్వు పనికిరాని వాడవు అనుకున్నా కుదరదు. అటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉండగలుగుతామో వాళ్ళ వద్ద లక్ష్మీదేవి నివసిస్తుందటండి. ఇంకో మాట చెప్పారు ఇక్కడ, లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో. తతశ్చుక్రోధ భగవన్ దుర్వాసాముని
తగువాచగా. ఇప్పుడు ఎవరి దగ్గర ధనము ఉండదో చెబుతాం కోసం మీరు మర్చించండి అన్నారు, మర్చిస్తున్నారండి. ముందుగా ఏమొచ్చింది? కాలకూట విషం ఐరావతము వచ్చింది. మొట్టమొదట వచ్చింది ఎవరు అంటే ఐరావతం. ఆ ఐరావతం ఎలా ఉన్నది అంటే తెల్లగా ఉన్నదండి, తెల్లగా ఉన్నది ఆ ఇల్లు. దాన్ని చూసి పరవశించిపోయాడు ఎవరు? దేవేంద్రుడు. ఎంతో బాగున్నదయ్యా, ఈ ఐరావతాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. దేవతలను పరిపాలించేవారు కదా, ఇచ్చేశారు ఐరావతాన్ని. దాని తర్వాత మతీస్తుంటే మళ్ళీ ఉచ్చ ఆ కారణం చేత శశిదేవిని అడిగాడు. చాలా విషం వచ్చింది అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఏం చెప్పారు? ఇన్ని తీసుకున్నా నేను మళ్ళీ ఇంకోటి తీసుకుంటే బాగుంటుందయ్యా, అన్నీ నేనే తీసుకుంటానా అని అన్నాడండి. దేవేంద్రుడు మాత్రం తీసుకోవాలా. కనుక ఆ తరువాత వచ్చింది అమృతం. ఆ తరువాత వచ్చాడు చంద్రుడు. ఆ తరువాత వచ్చింది లక్ష్మీదేవి. కనుక ఇప్పుడు భృగు మహర్షి కూతురై భార్గవి అనే పేరు ఉన్నా ఆమె సాక్షాత్తు నారాయణుడే వివాహం చేసుకున్న ఆగ్రహం కలిగి వెళ్ళిపోయినటువంటి ఆ దేవి సముద్రాన్ని చొచ్చి ఉంటే సముద్ర మథనం చేసే సమయంలో సముద్రం నుంచి మళ్ళీ ఆవిడ బయటకు వచ్చిందా? మరి ఎందుకోసం సముద్రంలోకి వెళ్ళిందండి? కోపం వచ్చి కదా వెళ్ళింది. అయితే ఆ కోపం ఎంతకాలం ఉంటుందని చెప్పాం మనం. అడ్డం మీద ఆవగింజ ఉన్నంత వరకు అని చెప్పాం. అడ్డం మీద ఆవగింజ ఎంతసేపు ఉంటుందండి? ఉంటే అట్లా పడింది అంటే దాగిపోతుంది, ఉండే అవకాశం లేదు. అటువంటి స్థితిలో ఆవిడ కోపం ఆగ్రహం కాస్త పోయిందండి. ఆ సముద్రాన్ని సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టంకులం పురుష ఏవేతకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యథన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ. ఏమంటే లెక్కబెట్టి 1000 ఉన్నాయా అంటే లేవటండి. ఏమండి? సహస్రం అనంతవాచి అని చెప్పారు. అనంతమైన చేతులు, అనంతమైన పాదములు, అనంతమైన నేత్రములు, అనంతమైన శిరస్సులు. కనుక అనంతమైనటువంటి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటారా? ఇద్దరూ వెళ్ళిపోతారు, కాస్త ముందు వెనుక, అంతే తేడా. ఎవరో ఒకరు వెళ్ళిపోతే బ్రతికున్న వారు ఏం చేస్తారండి? కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లేరు కదా, ఉంటే హాయిగా నాకు టిఫిన్ చేసి పెట్టేది కదా, నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికీ అన్నీ సిద్ధం చేసేది కదా, ఆఫీసు నుంచి రాగానే వేడి అన్నం విస్తట్లో వడ్డించేది కదా, ఇవాళ నేనే వండుకోవాలి, నేనే వడ్డించుకోవాలి. ఏమండి? కష్టపడి వంట చేసిన వాడు అన్నం తినలేడు అని శాస్త్రం. వాడు ఎందుకంటే కష్టపడి చేస్తాడు కదా, వాడు తినలేడు. అట్లాగే వీడు కూడా వండుకున్నాడు అనుకోండి, చేతులు కాల్చుకుని ఎంత వండుకున్నా తినలేడు వాడు. ఊరికే కొద్దిగా కలుపుకుని తినేటప్పటికీ ఇంకా చాలులే అనిపిస్తుంది. కడుపు నిండగానే నిండకుండానే లేచి వెళ్ళిపోతాడు. అందువల్ల ఎప్పటికీ కూడా ఆ ఇద్దరి స్నేహము ఎలా ఉండాలి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల వలనే ఉండవలే అని చెప్పారండి. ఆ లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉంటుందో చెప్పారు కదండి. నిత్యము సత్యం పలికే వారి వద్ద ధనము ఉంటుంది. కీర్చులాడుకోకుండా